वेलकम बैक टू आवर चैनल स्टूडेंट्स। आज हमें 10वीं कक्षा के दूसरी इकाई में चौथा पाठ कनकन का अधिकारी के बारे में जानकारी प्राप्त करेंगे। इस कविता की कवि डॉक्टर रामधारी सिंह है। पहले मैं उन्मुखीकरण को पढ़ के सुनाता हूँ और अपनी मातृभाषा में भी ट्रांसलेट करता हूँ। सूत काटते थे गांधी जी, कपड़ा बुनते थे। सूत काटते थे गांधी जी, कपड़ा बुनते थे। चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे। ऐसा था उनका आश्रम, गांधी जी के लिए पूजा के सामान था श्रम। सूत काटते थे गांधी जी, కపడా బుంతే थे। అంటే గాంధీ గారు కాటన్తో దారం తయారు చేస్తున్నారు. అదేవిధంగా కపడా బుంతే थे అంటే తయారు చేసినటువంటి దారంతో క్లాత్ని కూడా తయారు చేస్తున్నారు, నేస్తున్నారు. చుంతే थे అనాజ్ కే కంకర్, అయినా ధాన్యంలో ఉన్నటువంటి కంకరని ఏరి పారేస్తున్నారు. అంటే ధాన్యంలో ఉన్నటువంటి కంకర రాళ్ళని, మట్టి ఉండల్ని తీసి పక్కన పడేస్తున్నారు. చెక్కి పీస్తే थे, ఆయన అదేవిధంగా గ్రైండ్ కూడా చేస్తున్నారు. అంటే గ్రైండ్ కూడా చేస్తున్నారు ఆ ధాన్యాన్ని. ఐసా థా ఉన్కా ఆశ్రమం, ఈ విధంగా ఆయన నడిపినటువంటి ఆశ్రమం నడుస్తూ ఉండేది. గాంధీజీకే లియే పూజాకే సామాన్ థా శ్రమ్, గాంధీ గారు శ్రమ అనేటువంటి సాధనంతో పూజన చేసేటువంటి వారు అంటున్నారు. ఇప్పుడు కింద క్వశ్చన్స్కి ఆన్సర్ రాద్దాం, ఈ విధంగా చూద్దాం. గాంధీజీ క్యా క్యా కర్తే థే, గాంధీ గారు ఏమేం చేస్తూ ఉండేవారు. దానికి మనం సమాధానం ఏం రాయాలి. గాంధీజీ सूत काटते थे, कपड़ा बुनते थे, अनाज के कंकर चुनते थे, చెక్కి పీస్తే थे. గాంధీ గారు కాటన్ తయారు చేస్తారు, క్లాత్ తయారు చేస్తారు. అనాజ్ కే కంకర్ చుంతే थे అంటే ధాన్యంలో ఉన్నటువంటి రాళ్ళని ఏరేస్తారు, ఆ ధాన్యాన్ని గ్రైండ్ కూడా చేస్తారు. సెకండ్ క్వశ్చన్ చూడండి. గాంధీ కే అనుసార్ పూజనీయ క్యా హై, గాంధీ గారిని ఉద్దేశించి పూజ చేసేటువంటిది ఏంటిది. గాంధీకే లియే పూజాకే సామాన్ థా శ్రమ, గాంధీ గారు శ్రమ అనే సాధనాన్ని ఇచ్చేసి పూజ చేస్తారు అని రాయాలి. థర్డ్ క్వశ్చన్ చూడండి. హమారే జీవన్ మే శ్రమ కా క్యా మహత్వ హై, మన జీవితంలో శ్రమకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటిది, మనం ఏ విధంగా శ్రమకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే దాని గురించి రాయాలి. ఉద్దేశ్ చూడండి, ఇక్కడ ఉద్దేశ్ అంటే ఈ పాఠం మనకే ఎందుకు ఇవ్వాలి, 10th క్లాస్కి ఎందుకు ఇవ్వాలి అనే దాని గురించి ఒకసారి చూడండి. सामाजिक काव्य सृजना की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना और उन्हें श्रम का महत्व बताकर उनके पथ पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है. सामाजिक कार्य के सृजना की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व ఉదారతాకి భావన కా వికాస్ కర్నా, అంటే పిల్లలలో స్టూడెంట్స్లో సామాజిక కావ్యాల పట్ల, ఇటువంటి కవితల పట్ల ప్రేరణ కలిగించడం, దాంతోపాటు స్టూడెంట్స్లో లోక కళ్యాణం అంటే సమాజాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, మనం ఏ విధంగా డెవలప్ అవ్వాలి, ఎవరికి వాల్యూ ఇవ్వాలి, ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది తెలుసుకోవడానికి, వాళ్ళలో దాన గుణాన్ని పెంచడానికి ఈ కవిత పెట్టడం జరిగింది. और उन्हें श्रम का महत्व बताकर उनके पथ पर आगे बढ़ने की प्रेरणा देना ही इसका मुख्य उद्देश्य है. శ్రమ పిల్లలకు శ్రమ యొక్క ఇంపార్టెన్స్, ప్రాధాన్యత తెలిపి శ్రమను ఏ విధంగా చేయాలి, ఏ విధంగా శ్రమ పడాలి, శ్రమ పడేటువంటి వ్యక్తులను ఏ విధంగా గౌరవించాలి అని తెలపడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. విధా విశేషం చూద్దాం. हर कविता की अपनी अपनी विशेषता होती है. ప్రతి కవితకి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. ఇసి విశేషత ఓజ్పూర్ వ ప్రేరణప్రద్ భాష హై, ఆ కవితకి అది ఎట్లాంటి లాంగ్వేజ్ అంటే, ఎట్లాంటి భాష అంటే ప్రేరణార్థకమైనటువంటి భాష, బాగా ప్రేరణ కలిగించేటువంటి భాష.
ఈ కవి డాక్టర్ రామ్ధారీ సింహ్ దినకర్ హై. ఈ కవితను రాసినటువంటి కవి ఎవరు? డాక్టర్ रामधारी सिंह दिनकर. इसकी प्रसिद्ध रचना कुरुक्षेत्र से यह कविता ली गई है. ఆయన రాసినటువంటి కురుక్షేత్రము అనేటువంటి ప్రసిద్ధ కావ్యం నుంచి ఈ కవిత తీసుకోవడం జరిగింది. कवि परिचय చూడండి. डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के सुप्रसिद्ध कवियों में से एक है. उनका जन्म सन 1908 में बिहार के मुंगेर में हुआ तथा निधन सन 1974 में हुआ. इन्हें हिंदी का राष्ट्र कवि भी कहा जाता है. उर्वशी कृति के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया है. रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं हैं. డాక్టర్ రామ్ధారీ సింహ్ దినకర్ గారు హిందీ యొక్క సుప్రసిద్ధ కవుల్లో ఒకరు. ఈయన 1908లో బీహార్లో ఉన్నటువంటి ముంగేర్ అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది. అదేవిధంగా 1974 సంవత్సరంలో ఈయన కాలం తీరడం జరిగింది. इन्हें हिंदी का రాష్ట్ర కవి भी माना जाता है. ఈయనని హిందీ యొక్క జాతీయ కవిని కూడా చెప్పడం జరుగుతుంది. ఊర్వశీ కృతి के लिए ज्ञानपीठ पुरस्कार से सम्मानित किए गए हैं. ఈయన ఊర్వశి అనేటువంటి ఒక కృతి రాయడం ద్వారా, ఆ రచన ద్వారా ఈయనకు జ్ఞానపీఠ పురస్కారం అంటే ఊర్వశి అనేటువంటి రచనకు జ్ఞానపీఠ అవార్డు అనేది లభించింది. ఈయన రాసినటువంటి రచనల పేర్లు చూడండి. रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा और रसवंती ఆది మిగిలినవన్నీ కూడా ఈయన రాయడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, దీని తర్వాత మనం నెక్స్ట్ కవితలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, విషయ ప్రవేశం ఉంది. దీని గురించి తెలుసుకుందాం. मेहनत की सफलता की कुंजी है. मेहनत ही सफलता की कुंजी है. అంటే శ్రమే, మనం తెలుగులో అంటాం కష్టే ఫలి అని. శ్రమించిన చోటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. मेहनत करने वाला వ్యక్తి కభీ నహీ హార్తా. కష్టపడేటువంటి వ్యక్తి ఏనాటికి కూడా ఓడిపోడు. ఆయన కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది. వह हमेशा सफलता होता है. क्योंकि ये విధంగా అంటే काल्पनिक जगत को साकार रूप देने वाला ही वही है. అంటే కళలను కని వాటిని సాకారం చేసుకునేటువంటి వ్యక్తి కష్టపడతాడు. ఎవరైతే కష్టపడతారో వాళ్ళే ఆయన ఊహించుకున్నటువంటి ప్రపంచాన్ని చేరుకోగలడు. इसके कन कन के पीछे उसी का श्रम है. తను పడినటువంటి ప్రతి కష్టం కూడా తన విజయం వెనుక ఉంటుంది. విజయం వెనుక ప్రతి లెటర్, ప్రతి ఒక్క అడుగు కూడా, ప్రతి ఒక్క క్షణము కూడా తన కష్టమే ఉంటుంది. इसलिए वही कन कन का अधिकारी है. అందుకే ఆయన ప్రతి ఒక్క అణువుకి కూడా, ఆయన సాధించిన విజయానికి ప్రతి ఒక్క అణువుకి కూడా తనే అధికారి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువుకి ఎవర్రా అధికారి అంటే కష్టపడిన వాడు మాత్రమే అధికారి అంటున్నాడు రామ్ధారీ సింహ్. ఇప్పుడు కవిత ఈ విధంగా చదవాలో చూద్దాం. एक मनुज संचित करता है अर्ध पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवान के छल से. एक मनुज संचित करता है अर्ध पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवान के छल से. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है. जिसके सुमुख झुकी हुई पृथ्वी विनीत नभतल है. जिसके सुमुख झुकी हुई पृथ्वी विनीत नभतल है.
एक मनुज संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवान के छल से। एक मनुज संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवान के छल से। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो। विजीत प्रकृति से पहले उसको सुख पाने दो। विजीत प्रकृति से पहले उसको सुख पाने दो। एक मनुष्य संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवान के छल से। एक मनुष्य संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवान के छल से। जो कुछ न्यस्त प्रकृति में है वह मनुष्य मात्र का धन है। जो कुछ न्यस्त प्रकृति में है वह मनुष्य मात्र का धन है। धर्मराज उसके कण कण का अधिकारी जन जन है। धर्मराज उसके कण कण का अधिकारी जन जन है। एक मनुष्य संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवान के छल से। ఈ విధంగా కవిత ఉండడం జరిగింది. దీన్ని లైన్ బై లైన్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. एक मनुष्य संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवान के छल से. ఇందులో एक मनुष्य संचित करता है अर्ध पाप के बल से. ఒక మనిషి సగం తిని సగం కూడబెట్టుకొని కష్టపడి అర్ధ పాపకి బలిసి అంటే ఈ విధంగా కొద్దిగా 3 పూట్ల పనిచేసి 2 పూట్ల తిని 1 పూట్ల దాచిపెట్టుకుంటాడు. ఈ విధంగా ఒక వ్యక్తి కష్టపడి తను సంపాదించిన దాచిపెట్టుకుంటే ఔరు భోగుతా దూసురా భాగ్యవానికే చల్సే. ఇంకొకడు భాగ్యవంతుని అని వాడు దాపెట్టినది ఇంకొకడు తింటాడు. ఎట్లా అంటే తెలుగు ఒక సామెత ఉంది, బంగారు పల్లోడు సంపాదిస్తే పాచిపల్లోడంతా అయిపోయినాడంట అని. ఆ విధంగా ఒకడు కష్టపడి సంపాదిస్తే ఇంకొకడు తినేవాడు వేరేవాడు, భోగించేవాడు వేరేవాడు అని అర్థం. అంటే కష్టపడి పండించేవాడు ఒకడైతే, కష్టపడి సంపాదించేవాడు ఒకడైతే, దాన్ని అనుభవించేవాడు ఇంకొకడు. నెక్స్ట్, नर समाज का भाग्य एक है वह श्रम वह भुजबल है, जिसके सुमुख झुकी हुई पृथ्वी विनीत नवतल है. సో నర సమాజ్ కా భాగ్య ఏక హై వహ శ్రమ్ వహ భుజబల్ హై. నర సమాజంలో భాగ్యవంతుడు ఎవరైనా ఉన్నాడా అంటే, ఈ మనుషుల్లో భాగ్యవంతుడు ఎవరైనా ఉన్నాడా అంటే ఈ సమాజంలో అది కేవలం ఒక శ్రమించేవాడు, ఒక భుజబలం కలిగిన వాడు మాత్రమే. అంటే శ్రమను కష్టపడి తన రక్తాన్ని చెమటగా మార్చేవాడు మాత్రమే ఈ సమాజంలో భాగ్యవంతుడు. జిస్కే సుముఖ్ ఝుకీ హుయి పృథ్వీ వినీత్ నభతల్ హై. అంటే ఎవరి సుముఖ్ అంటే నడుము, ఎవరి వెన్నెముకైతే వంగి ఉంటుందో, అంటే పని చేసి చేసి కొంతమంది రైతుల వెన్నెముకలు నడుములు వంగిపోయి ఉంటాయి. ఆ విధంగా ఎవరి నడుము ఎవరి వెన్నెముక అయితే వంగిపోయి ఉంటుందో వాళ్ళకి, భూమి వైపు వంగిపోయి ఉంటుందో వాళ్ళకి వినీత్ నభతల్ హై. నభంటే ఆకాశము తన తలను వినమ్రంగా వంచి నమస్కరిస్తుంది. ఎవరికి? బాగా కష్టపడి ఎవరి నడుములైతే వంగిపోయి ఉంటాయో, ఎవరి వెన్నెముకైతే వంగి ఉంటుందో వాళ్ళకి పృథ్వీ అదేవిధంగా భూదేవి పైన ఆకాశము, ఈ రెండు కూడా కలిసి వినమ్రంగా తల వంచి నమస్కరిస్తాయి అంటున్నాడు. జిస్నే శ్రమ్ జల్ దియా ఉసే పీछे मत रहने जा दो. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो. विजीत प्रकृति से पहले उसको सुख पाने दो. అంటే ఎవరైతే తన శ్రమని కష్టాన్ని శ్రమగా మార్చి చెమటగా మార్చి కష్టపడినాడో ఆ వ్యక్తిని వెనుకలు ఉండనివ్వకుండా చేయండి. కొంతమంది మొత్తం చేసేసి ఉంటారు, మెల్లిగా సైలెంట్గా ఉంటారు. ఆ విధంగా ఎవరైతే కష్టపడి ఉంటారో, ఎవరైతే రైతులు ఉన్నారు, అదేవిధంగా సోల్జర్స్ ఉన్నారు, అదేవిధంగా
కార్మికులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ విధంగా వీళ్ళు కష్టం పడి వెనకాల ఉంటారు, ముందు దోచుకొని తినేవాడు ఒకడు. ఈ విధంగా వాళ్ళని వెనకాల ఉంచొద్దు, వాళ్ళని ముందుకు తీసుకొని రండి అంటున్నాడు. వాళ్ళని కూడా వెలుగులోకి తీసుకొని రండి. విజిత ప్రకృతి సే పహలే ఉన్కో సుఖ పానేదు. ప్రకృతి కంటే ముందు కూడా వాళ్ళు సుఖాన్ని అనుభవించాలి. ఎందుకంటే వాళ్ళే విజయం సాధించారు కాబట్టి, కష్టపడి వాళ్ళు విజయం సాధించారు కాబట్టి ప్రకృతి కంటే ముందు కూడా వాళ్ళు సుఖాన్ని అనుభవించాలి, వాళ్ళు పడిన కష్టానికి ప్రతిఫలాన్ని అనుభవించాలి వాళ్ళు అంటున్నారు. जो कुछ न्यस्त प्रकृति में है वह मनुष्य मात्र का धन है. जो कुछ न्यस्त प्रकृति में है वह मनुष्य मात्र का धन है. धर्मराज उसके कण कण का अधिकारी जन जन है. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతి శ్రమకి విలువ ఏదైనా ఉందా అంటే అది ప్రకృతిలో కూడా శ్రమకి ఏమైనా ఉందా అంటే అది డబ్బులు కాదు విలువ, శ్రమించిన వాడికి మాత్రమే విలువ. ప్రకృతిలో విలువ ఎవరికైనా ఉందా అంటే శ్రమించిన వాడికి మాత్రమే, శ్రమించిన వ్యక్తికి మాత్రమే విలువ అంటున్నాడు. ధర్మరాజ్ ఉస్కే కన్ కన్ కా అధికారి జన్ జన్ హే. మహాభారతంలో విరాటపర్వం జరిగిన తర్వాత ధర్మరాజు తన భావాన్ని వ్యక్తం చేశాడు. ఎందుకంటే విరాట పర్వంలో అంతటి రాజులైనటువంటి వారికి కూడా పాండురాజుకి 5 మంది కొడుకులు రాజభోగంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది. సో అక్కడ విరాట రాజు దగ్గర వాళ్ళు పనివాళ్ళుగా చేరడం జరుగుతుంది. ఎందుకంటే విరాట రాజుకి కూడా తెలియదు వాళ్ళు పాండవులు అని. ఒకవేళ తెలిస్తే విరాట రాజు ఏమంటాడంటే తన ఆతిథ్యం బాగా చాలా వాళ్ళని విలువగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళు వేషాలు మార్చుకొని విరాట పర్వంలో విరాట రాజు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ విషయం గురించి పోతున ఏమని రాయడం జరిగింది అంటే కుంజర యూదంబు దోము గుత్తుక చచ్చన్ అని రాయడం జరిగింది. అంటే కుంజర యూదంబు అంటే మహాగజ ఏనుగు, దోమ గుత్తుక చచ్చన్ దోమ తొండంలో దూరింది అని. అంటే వాళ్ళ సామంతరాజు అయినటువంటి విరాటుడి దగ్గర 5 మంది పాండవులు వాళ్ళ పైన హెడ్గా ఉన్నటువంటి వారు ఆయన దగ్గర పనిచేయడం అనేది ఇది చాలా అరుదైన విశేషమే. అప్పుడు ధర్మరాజు ఒక మాట అన్నాడు, ఎవరన్నా భూమిపైన ఉన్నటువంటి ప్రతి కణంకి అధికారి ఎవర్రా అంటే శ్రమించిన వాడే అంటున్నాడు. ధర్మరాజు ఉనికి కనక అధికారి జన్ జన్ హే అంటున్నాడు. ఏమని ధర్మరాజు చెప్తున్నాడు, కణానికి ప్రతి కణానికి వాళ్ళు కష్టపడినటువంటి ప్రతి కణానికి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి కణానికి ఎవర్రా అధికారులు అంటే కష్టపడినటువంటి జనాలు అంటున్నాడు. ఈ విధంగా రామ్ధారి సింగ్ దినకర్ గారు మనకి శ్రామికుల యొక్క విలువను తెలియజేయడం జరిగింది. హోప్ ఆర్ యు ఆల్ అండర్స్టాండ్. అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ రీప్లే విత్ యూ. దెన్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.